ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు సాయంకాలం అవ్వగానే గుడిల నుండి బయటకు వచ్చేస్తారు. నిజానికి రాత్రిపూట ఎవరు కూడా గుడి లోపల ఉండకూడదనేది అక్కడ నియమం. ఒకవేళ ఎవరైనా గుడి లోపల గాని ఉంటే మరుసటి రోజుకి ప్రాణాలతో ఉండరు. అయితే ఎప్పట్లానే సాయంత్రం పూట గుడి తలుపులు మూసినప్పుడు ఒక స్వామీజీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తితో గుడి లోపల ఉంటాడు. ఆ తర్వాత చీకటి పడినప్పుడు శివలింగం ముందు కూర్చొని దీపం వెలిగించాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఒక వింత శబ్దం రావడంతో ఆ స్వామీజీ కాస్త కంగారు పడతాడు. అప్పుడు స్వామీజీ అక్కడి నుండి తప్పించుకోవాలని పారిపోతాడు. అయితే మరుసటి రోజు గుడి తలుపులు తెరిచి చూసినప్పుడు స్వామీజీ చనిపోయి కనిపిస్తాడు. ఇది ఇలా ఉండగా ఈ చావులు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకోవడానికి ఇంటి నుండి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అలా గ్రామంలోకి చేరుకున్న తర్వాత ఒక అమ్మాయి ద్వారా గుడి వివరాలు తెలుసుకోవాలని చూస్తారు. కానీ ఆమె నుండి ఎటువంటి సమాధానం రాదు. ఆ తర్వాత చాలా మంది గ్రామస్తులను కలిసి గుడి గురించి అడిగినప్పుడు వారెవ్వరు కూడా సమాధానం చెప్పడానికి ధైర్యం చేయరు. ఒక రోజు ఆ గ్రామంలో ఉండే ఠాకూర్ అనే వ్యక్తి గుడిలో పూజ చేయించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వచ్చి గుడి వివరాలు అడుగుతాడు. దానికి ఠాకూర్ ఆ వ్యక్తి మీద కోపడతాడు. అయితే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని భావించిన ఆ జర్నలిస్ట్ గుడి లోపల ఒక సీసీ కెమెరా పెడతాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం ఎవరికి తెలియకుండా సీసీ కెమెరా తీసుకోవాలని చూసినప్పుడు గుడి పూజారి తలుపులు మూసి వెళ్లిపోతాడు. దాంతో ఆ జర్నలిస్ట్ అనుకోకుండా గుడి లోపల ఇరుక్కుపోతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కింద లింక్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్.